రామచంద్ర కోట సింగరాజంటే రే రామచంద్ర కొత్త 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 ఉన్నాడంటే అంటే రే రామచంద్రుడు ఎట్రా అన్నట్టున్నాడు కాబట్టి మహామంత్రి రాజు వచ్చే సందర్భంలో
ఎవరున్నారు మీ వాళ్ళు ఇక్కడ? ఎవరున్నారు మీ వాళ్ళు? అమ్మా ఇక్కడ అయినా కానీ నేను దేవసం పొందిన సమయమనా ఏమన్నా పల్లె పట్టణము నా కులవాసన తెలుసునా అలాగే చూడు నేను మాటలు జాగ్రత్త అయినా కానీ నేను దత్తత చేసాము రామచంద్ర రాజ్యము. అవును అయినా హట్టు రామచంద్రి మూడు కొలనము ముఖ్యమైన కోట ఇదే కనుక కాక 4 కొలనము చెందిపడరా. అవును తండ్రి హట్టు ఎప్పుడు ఇవ్వాలా ఏమి రణమంటుంది ఎవరికి ఎవరు ఎవరికి నీలాంటి సొంతమ్మలకి ఏమి అంత పెట్టకు అబ్బా రణమనగా మా రామచంద్ర ఎప్పుడు యుద్ధమంటుంది. అదే అయినా కానీ ఎట్లా నడుము దెబ్బతింటుంది అయినా రామచంద్ర మారుతున్నట్టు జింకలు వచ్చింది చిన్నగా కొట్టువా ఏమైతుంది ఏమని హాలంటే పరాకరిస్తానుగా. ఓ నువ్వు ఉండవచ్చు ఎంత ఉందప్పుడు నీకు అట్టి బెల్లమా ఏమవచ్చు ఉండవచ్చు అని నీకు చాలా ఉంది ఏంటి బెల్లమా బెల్లం కాదురా బలము అది బల పరాక్రమం నీకే నాకే ఏమి నీళ్ళ తొత్తమలుగా కొన్ని ఎన్నెల్లో ఉంది నీకే ఎన్నెల్లో ఉంది కడుపు ముందుకెళ్ళి దాని సంగతి వద్దు అయినా కానీ అటు రామచంద్ర వెళ్తానండి ఏమి రామదారు తిరుమల మా తండ్రిగా భూపతిరాజు మా తల్లి భూదేవి అయినా హత్య భూపతిరాజు భూదేవి బ్రహ్మతపుడినా ఏమిటి రామరాజు తెలిసిన ఎవరెవరు తండ్రి
రణసింగరాజు మేము ఇరువురు అన్నదమ్ములు. అంటే మీరిద్దరు ఇద్దరు పుట్టిన వాళ్ళ నువ్వు తల్లి. ఓ అంటే మీ చెల్లి తండ్రి కూడా అవునా ఉండవచ్చు తండ్రి. అంటే మా తల్లి మా తండ్రి ఇద్దరే మధ్య కాదు తిండిపోతున్నా హత్తి భూపతిరాజు ముందు గర్వంతపడిందండి. సూర్య చంద్రరాజు నువ్వు నేను నా తమ్ముడు రణసింగరాజు. ఏమి అదిరా అదే మేము హిందుహాన తమ్ముడు మీరిద్దరు ఒకే తల్లి బిడ్డలు. అంటే ఊరికే పుట్టిన తల్లి బిడ్డలు అన్నమాట. ఊరికే పుట్టిన ఊరికేరా నెల పక్క తప్పమ్మ ఇంట్లో చూసుకురాదు మహామంత్రి నా తమ్ముడైన రణసింగరాజు చెప్తా ఏమి దండం కోరుతున్నది. ఇదంతా దండలు కట్టుబడింది కాదు యుద్ధంలో దండు. ఓ యుద్ధంలో అటువంటి దండే పారిపోతుంది. అటువంటి మా పౌరుష పరాక్రమం ఏంది అదే ఏమైంది పౌరుషము అమ్మా ఇక్కడ అయినా ఇది నేను కట్టిన హరకత విను కానీ ఆకలి బయటికి ఆకలి బాత్రూమ్ పోయేది. బాత్రూమ్ కాదు అమ్మా ఇక్కడ అమ్మా ఇక్కడ అదే విధంగా రామాయ లక్ష్మీదేవి మంచాదే కమిటీకి దేవుడికి అంత పని ఎవరు చెప్పింది పని భావత్రి అదే విధంగా రామాయ లక్ష్మీదేవి హక్కు చెల్లెలు. సరే సరే ఒకే తల్లి బిడ్డలు వాళ్ళు కూడా ఒక్క తల్లి బిడ్డలే. ఒక్క కాదు ఒక తల్లి రాయి పక్క కుడి పక్కే ఉండాలి ఎవడు రామాయణ రాజ్యంలో కానీ ఈ రాజ్యంలో కనకడవలు ఉంటున్నది. రాజ్యంలో కానీ ఏమి ఈ భూమం అంతా కడుగుతున్నది. అటువంటి మన పౌరుష పరాక్రమం మన హోదా బాగుంది నీకుంటే ఎట్లా కోదా హోదా అన్నమాట అది అమ్మా ఇక్కడ హోదా విధముగా ఇంకా తెలుగు హారకించమేను రసపత్రి పన్నీరు కులమల పుట్టినట్టు ఎవరు రామరాజు ఎవరు లేవు పాత సచివాలయంతో పాలే కాదు అట్లా కొట్టదు ప్రతి ఒక్క మళ్ళీ ఆటలు వస్తాయా దిగిపోతాయని తింటే మా ఆటలు ఏమని అట్లా కొట్టేవే మధ్యాహ్నం 2 గంటల బాత్రూమ్ లేకపోతే స్నానం చేద్దామని పోయింటావు
మా ఆడవాళ్ళతో ఈ బుద్ధి దానికి రమ్మంటే రమ్మంటే ఈ బుద్ధితో ఉండే నేను ఇంకా కొంచెం నిక్కర్ లూజ్ చేస్తే చేసేవాడే ఎట్లా దిగ పక్క చూసేసిందే ఓ ఎవరే సామి వాడిని ఆ ప్రకారం ఆకులు చెట్లు పుట్టినాడు నేనేం పుట్టినానండి దొంగతనం చేసిందో కొట్టిద్దారు దొంగతనం కాదప్పా ఎట్లా పని అయిపోయి వచ్చే దావలా ఏం పోయిందా ఇరగంపల్లి బస్ స్టాండ్ లా అందరూ టీ తాగుతా ఉంటే టీ తాగి అలవాట్లేదు పాలు తాగి అలవాటు నాకు తెలుసులే పాలకాల సైమ్ ఇచ్చి నాకు వీళ్ళకందరికి ఈ తపలా అయిపోకుండా టీ ఇచ్చేదంటే ఆ పాలకలాస మీద బయట గుంగు పడిపోయింది ఆ టీ ఇచ్చేయండి నేనేమి చేసి గ్యాస్ ఆరు మీద చాలకమ్మా ఆ బయట ఎట్లయితే మా పాలు తాగల్లా సమయం కట్టేయండి పుణ్యాత్మలు పుణ్యం కట్టుకుంది ఎవరు పాత పాలే కాదు జాగ్రత్త తలకాయ సెండ్ ఎగిరిపోతుంది నీకు తలకాయ సెండ్ ఎగిరితే ఊరి పక్క సల్ల ఇద్దరు ఏమి పిల్లనాయాల తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావా ఇప్పుడు అంతే ఒప్పు ఏమని నన్ను నువ్వు అంటావు నువ్వు అంటావు ఏం మాకే చూపించు నాకు చూపించు పెద్దోడు ఈ పొద్దు నువ్వేమో తక్కువ 10 తూర్లు అంటే నువ్వు అబద్ధుడు ఇందాక తెగ కొడుతువే ఇప్పుడు ఈ బుక్ నేను పని చేయి ఈ బుక్ కూడా కొడతాను పెడతాను ఇలా పిల్లలాంటి వాడు నువ్వు అదేమి నువ్వు నా తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు అని మహామంత్రి మర్చిపోతులే ఏమి చెప్పరా ఏమి చెప్పలేదబ్బా పందులు పోతా ఉన్నాయి వాన పడతా ఉంటే శాంతమని నర్సు అప్పుడు ఇద్దరిని కావాలి పెట్టినావా ఈ కోనసీమాలను వెళ్తున్నారు అయినా ఇప్పటికే తెలుసు మన పౌరుష పరాక్రమం మన కలిసి ఉంది ఇప్పుడు తెలుస్తా ఏమది నీకుండేదంతా ఇప్పుడు తెలుస్తా ఉంది నాకుండేదంతా ఏమి నాకుండేది పరాక్రమం పరాక్రమం పౌరుష పరాక్రమం పరాక్రమం శభాషణ రెడ్డి వచ్చినాడు రెడ్డి వచ్చినాడు ఆయన నేతలతో పెట్టి నేను కావాలి అందులో కావాలి మంత్రులు కావాలి మంత్రి ఆయన ఇంత సమయంలో నేను దేవపడిన సమయంలో అవసరం కదా శ్రీకాకుళం కొలువు తిన్నారు కదా
నాది పౌరుషం నాది పరాక్రమం వాడిని తెలియకపోతున్నా దుడ్చిగా చూసి బుద్ధిగా చాచము అలాగనే మహాత్మని సంతకానే అలాగనే అయినా నీ మీద చిన్న చాతమేమి మా ఢిల్లీ వేల కచేరీ ఇంకా సరే ఇదిగో నీకు సావులు సావు నాకి నీకే నాకు చావు నీకు సావు దీంట్లోనే ఉండింది ఏంది బీపీ మాత్రం ఎవరికి అప్పుడు అప్పుడు తనకులాడుతూ అయినా ఏమి ఢిల్లీ వేల కచేరీ నాకు చావులు వచ్చినాయి అయినా ఎటువంటి జాబ్ అయినా నేను చూసేది కాకరా ఏమన్నా నాకు వచ్చింది చెప్పింది చింతమారి కాదు స్కూల్లో పోయలేదు సరే మహామంత్రి ఇంతమంది చాపండి నేను చూసేది కాకరా ఏమి ఇటువంటి చాపలు చదివినంత చదివే నేను డెలివరీ కట్టానికి ఏమి జవాబందుకు బాగుండు ఇటు సమయమైనా నా తమ్ముడని దళిత రాజుని ఇటు దేశం కల్పించము బోరు బోర్తో పనేమి అదే నీ తమ్ముడు గిన్నె కింద గిన్నె కింద కావునా దళిత రాజు ఉన్నాడా ఉన్నాడు కదా పిలిపించాలా అది సాధారణ అదే మంత కడుతూ ఇది పద్ధతి పద్ధతితో పనిచేయి క్రమశిక్షణ లేకపోతే మెడికాయ మీద తలకాయ ఉండదు అని అది నాకు తెలిసి ఎట్లా పడుతా ఉండవు పోరా పోరా అందుకనే నీకు బీపీ ఉంది బీపీ నీలాంటి కొత్తమ్మలకి
అయిపోయి నిమి కింద రాజు ఆడున్నాడు ఏమో రాజు సింగరాజు అప్పగా నాకు తెలియదు అతి తొందరగా వచ్చేయి తండ్రి